అవుతున్నారు, 175 మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నిజంగానే మనకి పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇది రివర్స్ చేయండి. 2.5 లక్షల రూపాయల లోపు ఇవన్నీ ప్రభుత్వమే తీయండి. 2.5 లక్షల రూపాయల లోపు ఇవన్నీ 90% అయ్యే ఉన్నాయి అంటున్నారు కదా. అందులో 5 లక్షలు 10 లక్షల మందే కదా చేయించుకుంటోంది. మిగతా 1,50,00,000 డబ్బులు అక్కర్లేదుగా. పోనీ ఈ అమౌంట్ ఎంత ఉందో ఇది హాస్పిటల్కి సాగ్రిగేట్ చేయండి. ఇదిగో ఈ జిల్లాకి ఎంత ఇస్తాం, ఈ జిల్లాకి ఎంత ఇస్తాం. లేదా ఆ డబ్బుల్లో పక్కన రిజర్వ్ పెట్టేయండి, బ్యాంక్ లాగా పెట్టేయండి. ఇందులో నుంచినే ఇస్తామని చెప్పండి. ఈ ఇన్సూరెన్స్ ఎంత అయితే తగలేస్తున్నాం మనం, ఆ డబ్బుల్ని ఒక ఫండింగ్గా పెట్టండి. దాన్ని ఆరోగ్యశ్రీతో లింకప్ చేయండి. అక్కడ అయిపోగానే ఇక్కడి నుంచి తీసేసుకోవచ్చు. సింపుల్ అయిపోతుంది కదా. ఆ పైన 2.5 లక్షల పైన ఉండేటటువంటి కేసుల్ని ఇన్సూరెన్స్ వాళ్ళకి లింక్ చేయండి తప్పకుండా. అది మంచిది. అప్పుడు ఉపయోగపడుతుంది. కానీ అంత చిత్తశుద్ధి, అంత సహనము, అంత ఓపిక ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించట్లా. తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టు మేం చెప్పాం, మీరు మూసుకు కూర్చోండి అంతే. పాపం హాస్పిటల్ వాళ్ళు ఇదివరకు రాజశేఖర రెడ్డి హయాంలో కడుపు నిండా తిన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది ఎదురైంది. ఆ తర్వాతన ఏదో ఒక మధ్య మీడియేటర్ ఒకళ్ళని పెట్టి ఆ మీడియేటర్